ఫ్రెండ్స్ హాయ్ అండి, హలో, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారని నేనైతే చాలా 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 బాగున్నాను. మీరు కూడా బాగుండాలని అయితే ఆశిస్తున్నాను. ఈరోజైతే నేను మన మిద్దె తోటలో కిచెన్ వేస్ట్లో మొక్కల్ని ఎలా పెంచుకోవచ్చు ఏంటనే చూపిస్తాను. దాంతోపాటు నేను వేస్ట్గా ఉన్నటువంటి వాటర్ బాటిల్స్లో ఎన్ని రకాల మొక్కలు పెంచుకున్నానో, ఎంత బుషీగా ఉన్నాయి ఏంటో కూడా చూపిస్తాను. వచ్చేసేయండి. వచ్చే ముందైతే చిన్న రిక్వెస్ట్ అండి, నా ఛానల్ని చూస్తున్నారు కానీ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు అబ్బా. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేస్తారని అయితే ఆశిస్తున్నాను. వచ్చేసేయండి. ఓకేనా ఫ్రెండ్స్, చూడండి ఎంత పచ్చగా ఉందో మిద్దె తోట. ఇలా ఒక్క వర్షం పడిపోయింది అనుకోని మొక్కలు అయితే మంచిగా పచ్చగా ఎంత హ్యాపీగా ఉంటాయి తెలుసా. ఆ మొక్కలను చూస్తేనే కడుపు నిండినట్టుగా అనిపిస్తుంది. అలాగే మిద్దె తోటకు వస్తే ఆకలన్న ఫీలింగ్ కూడా అనిపించదు తెలుసా. ఈరోజు అయితే కార్తీక సోమవారం 2వ వారము. నేనైతే ఫాస్టింగ్ అనమాట. పొద్దున్నే బ్రేక్ఫాస్ట్ ఏమీ తినలేదు, లంచ్ కూడా ఏం తినలేదు. మధ్యలో కీరానేమో తిన్నట్టునే ఆపిల్ తిన్నాను. కానీ ఇంత యాక్టివ్గా ఉన్నామంటే మొక్కల దగ్గరికి వస్తే ఆ యొక్క యాక్టివ్నెస్ ఆటోమేటిక్గా వస్తుంది, మనం వద్దన్నా కానీ వస్తుంది. ఇప్పుడైతే చూపిస్తాను. వచ్చేసేయండి మొక్కలను. హాయ్ అండి, హలో, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు అయితే పప్పుచారు చేద్దాం అనుకున్నాను. ములక్కాయలు లేవని అసలు 2 వీక్స్లో పప్పుచారు చేయలేదు. కానీ ఈసారి తీసుకొచ్చిన ములక్కాయలు కూడా పైన ఇలా ఉన్నాయన్నమాట. నాకు తెలిసి వర్షాలు పడుతున్నాయి కదా, అందుకోసమే అలా ఉన్నట్టున్నాయి. మనకి ఎంత 20 రూపీస్కి 3 ఇచ్చారు. ఒక 3 ములక్కాయలు, ఒక క్యారెట్, 2 ఉల్లిగడ్డలు అయితే వేస్తున్నాను. దాంతోపాటు మనం పప్పుచారు అంటే ఏం చేస్తాము, చింతపండు పెట్టేసి చేస్తాం కదా. ఆ చింతపండు కాకుండా ఇప్పుడు ఏంటి కార్తీక మాసం అంటే ఏంటి, ఉసిరికాయలకి వస్తూ ఉంటాయి కదా ఎక్కువగా. అయితే ఆ యొక్క ఉసిరికాయలతో నేనైతే పప్పుచారు చేస్తున్నాను. అయితే ఉసిరికాయల లోపల ఉన్నటువంటి సీడ్ ఉంటుంది కదా, ఆ యొక్క సీడ్ అయితే తీసేసాను. సీడ్ తీసేసి వాటిని ఇలా ముక్కలుగా కట్ చేసుకున్నాను. తర్వాత మనకు కావాలి అనుకుంటే ఇలా పెద్ద ముక్కలైనా వేసుకోవచ్చు, లేదు అంటే ఇలా చిన్న ముక్కలుగైనా కట్ చేసుకోవచ్చు. మన ఇంట్లో వాళ్ళకి ఉసిరికాయలతో చేసాము అని చెప్తే తినేటట్టుంది అనుకోండి, ఇలా పెద్ద ముక్కలు చేసినా పర్లేదు. లేదు తింటారా లేదా అని డౌట్ అనిపించినప్పుడు ఇలా చిన్న ముక్కలు చేస్తే అయిపోతుంది. నేనైతే మామిడికాయ సీజన్లో మామిడికాయ వేస్ట్ చేస్తాను, ఇలా ఉసిరికాయలప్పుడు ఉసిరికాయలు వేస్ట్ చేస్తాను, లేదు చింతకాయ దొరికిందనుకో చింతకాయ వేస్ట్ చేస్తాను అనమాట. రెగ్యులర్గా ఇవేవి లేనప్పుడు మనం చింతపండు వేస్ట్ చేసుకుంటాం కదా, అలా కాకుండా ఇలా ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. నేనైతే ఒక 6 ఉసిరికాయలు తీసుకున్నాను, సరిపోయింది. మనకి ఇలా పెద్దగా వేస్తే తింటారో లేదో, ఒకవేళ పంట కిందకి వస్తే తీసి పక్కన పెట్టేస్తారేమో. ఇలా చిన్న కట్ చేసి తాలింపులో వేసినప్పుడు మంచిగా మగ్గిపోయి మన పప్పుచారుతో పాటు మంచిగా ఉడికిపోతుంది అనిపించింది. మన పప్పు అయితే 3 విజిల్స్ పెట్టేశాను, అయిపోయింది. ఇంకా దీనికి కావాలంటే టమాటా వేసుకోవచ్చు. ఉసిరికాయని డామినేట్ చేస్తుందేమో అనిపించింది. ఇంక ఈ లోపల పైకి వెళ్ళేసి కాస్త చెట్లకు నీళ్ళు పోసేసి మొక్కల్లో చాలా పెస్ట్ వచ్చింది. ఆ యొక్క పెస్ట్ అయితే కంట్రోల్ చేసుకోవాలి. అందుకోసమని వీటన్నింటిపైన మూతలు పెట్టేసి అయితే వెళ్ళిపోదాము. అయితే వెళ్ళిపోయే ముందు మనం ఏం చేద్దామంటే, నాకైతే మూతలు పెట్టేస్తే మనకు కాసేపు లేట్ అయినా ప్రాబ్లం ఉండదు కదా అనిపిస్తుంది. ఇంకోండి పప్పు అయిపోయింది. ఇప్పుడు నేను కట్ చేసిన ఏంటి, ములక్కాడలు కట్ చేశాను, ఉల్లిగడ్డ కట్ చేశాను, క్యారెట్ కట్ చేశాను కదా, దాంతోపాటు ఉసిరికాయలు కట్ చేశాను. వాటిలో వచ్చినటువంటి సీడ్స్ తొక్కలు ఉన్నాయి కదా, వీటిని పాడేయకండి. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే, మిద్దె తోటకి వెళ్ళేటప్పుడు నేను రోజు దేవుడికి పెట్టినటువంటి పువ్వులు కావచ్చు, కిచెన్లో వచ్చినటువంటి ఈ యొక్క కూరగాయల తొక్కలు కావచ్చు, ఆకుకూరల తొక్కలు పాడేయకుండా పైకి తీసుకెళ్ళి మొక్కల్లో కంపోస్ట్ చేయడం కోసం అయితే వాడుకుంటాను అనమాట. వేస్ట్ చేయొద్దు. తర్వాత ఇప్పుడు నేను పప్పుచారు చేయడం కోసం అయితే పప్పుని కడిగాను కదా, అప్పుడు వచ్చినటువంటి వాటర్ ఉంటాయి కదా, వాటిని వేస్ట్ చేయొద్దు. ఇలా ఒక కంటైనర్లో పోసి పెట్టేసుకొని కింద ఉన్నటువంటి మొక్కలకైతే పోస్తే చాలా బలాన్ని ఇస్తుంది. తర్వాత ఇప్పుడు నేను అన్ని వెజిటేబుల్స్ ఇలా వాటర్లో నానబెట్టుకున్నాను కదా, ఈ యొక్క వాటర్ కూడా పాడేయకండి. ఆ వాటర్ని కూడా తీసేసి ఈ కంటైనర్లో వేసుకున్నాం అనుకోండి, మళ్ళీ మొక్కలకు వేసేసుకోవచ్చు. ఈరోజు బ్రేక్ఫాస్ట్ అయితే ఈ దోశ అనమాట. దోశ బిట్టు మన తోటలో వచ్చినటువంటి టమాటాలు, పచ్చిమిరపకాయలతో చేసినటువంటి టమాటా పచ్చడి. అయితే ఇప్పుడు మనం ఈరోజు దోశ వేసుకున్నాము. దోశ గిన్నెలో పిండి అంతా అయిపోయిన తర్వాత ఈ యొక్క గిన్నెను వాష్ చేస్తాం కదా, ఆ వాష్ చేసే ముందు కొన్ని వాటర్ పోసేసి వచ్చిన వాటర్ని కూడా ఆ యొక్క గిన్నెలో వేసేసుకొని మొక్కలకు వేసామనుకోండి, చాలా బలం అనమాట. అది గుర్తుపెట్టుకోండి. పప్పులు కడిగిన వాటరు, లేదు మనము కూరగాయల వాటికి కడిగిన వాటర్, అవన్నీ కూడా వేస్ట్ చేయకుండా మొక్కలకైతే వేసేసుకోవాలి. ఇంకొక విషయం మనం ఏం గుర్తుంచుకోవాలంటే, పప్పుచారు చేసేటప్పుడు పప్పు పెట్టేసుకుంటాం కదా, పప్పు విజిల్ అయిపోగానే ఫస్ట్ మనం చేయాల్సిన పని ఏంటంటే, పప్పుని మంచిగా మెదుపుకోవాలి. ఎక్కడున్నావు అబ్బా, సారీ, తినే ఉంది కదా. ఇవన్నీ ఇప్పుడు తీసేస్తాను. పైకి వెళ్ళేటప్పుడు ఆ యొక్క కవర్లో వేసి తీసుకెళ్తాను, లేదంటే ఒక కంటైనర్ పెట్టుకుంటే ఆ కంటైనర్లో వేసేసుకుంటాను. పప్పు వేడి మీద ఉన్నప్పుడే మంచిగా ఇలా రుద్దేస్తే
పప్పు మొత్తం అంతా మెత్తగా అయిపోతుంది, చల్లగా అయిపోయిన తర్వాత అయితే మళ్ళీ అంత గింజలుగానే ఉంటుంది అనమాట. నాకైతే పప్పుచారులో పప్పు మొత్తం ఆ యొక్క వాటర్తో మిక్స్ అయిపోతే ఇష్టం అనమాట. కింద అలా పప్పులుగా ఉంటే ఇష్టం ఉండదు. అందుకే నేను ఫస్ట్ ఈ పని చేసేస్తాను. ఇప్పుడు ఇవి వేడిగా ఉంది కదా పప్పు, దీంట్లోనే మనము ఈ యొక్క ఉసిరికాయలను వేసేద్దాం. ఇప్పుడు వీటిని కూడా కట్ చేస్తాను, మీకు చూపించడం కోసం పెట్టాను. ఈ యొక్క వేడి పప్పులో వేసేద్దాము. అది పప్పుతో పాటు మంచిగా ఉడికిపోతుంది ఈ యొక్క వేడికి. నాకు తెలిసి ఉసిరికాయ పప్పు కూడా చేసుకుంటారు అనుకుంటాను. మీరు ఎవరైనా ఉసిరికాయ పప్పు చేస్తుంటే చేస్తామక్క, ఎలా ఉంటుందో కూడా కామెంట్ సెక్షన్ చెప్పండి. ఓకేనా. పప్పుచారు కూడా తాలింపు వేసేసిపోతాను. నేను పైకి వెళ్ళి కిందికి వచ్చే లోపల పప్పుచారు కూడా మరిగిపోతుంది. ఇదిగోండి అప్పుడెప్పుడో పోసుకున్నాను చల్లటి నీళ్ళు, వేడి నీళ్ళు తాగుదామని. అంతే ఆడోళ్ళ పరిస్థితి, ఏమో అనుకుంటాము, పని పెట్టుకుంటే పని కాదు. వేడి నీళ్ళు తాగేసి పప్పుచారు కూడా తాలింపు వేసేసిపోతాం. మనము పప్పుచారుకి అయితే తాలింపు వేసుకున్నాము. కొంచెం పెద్దగా ఉన్నటువంటి గిన్నె, మందంగా ఉన్న గిన్నె తీసుకున్నాము అనుకుని తాలింపు మాడిపోకుండా మనం వేసినవన్నీ మంచిగా ఉడుకుతాయి. కొంతమంది అయితే సొరకాయ వేసిన, ములక్కాడలు వేసిన ఒక విజిల్ అలా పెడతారు. ఆ విజిల్ పెడితే టేస్ట్ అయితే మారిపోతుంది. కొంచెం మనము మందంగా ఉన్న గిన్నె తీసుకున్నాం అనుకుని బాగుంటుంది. కొంచెం మెంతి కూర ఏ కర్రీలో చేసినా చాలా అంటే చాలా బాగుంటుంది. దాంతోపాటు మనం ఏ లీఫీ వెజిటేబుల్స్ తీసుకున్నా ఒక్కసారి వాటర్లో కడగాలి. మెంతి కూరను కూడా కడిగేసాను. దాంతోపాటు కరివేపాకు, మంచిగా వేగనిద్దాము. ఇదిగోండి ఉల్లిగడ్డలకి ఇలా కొంచెం పెద్దగా కట్ చేసుకున్నాను, బాగుంటాయి తినేటప్పుడు. ఒక 2 ఉల్లిగడ్డలు అయితే వేసుకున్నాను. ఒక 4 పచ్చిమిరపకాయలు వేసుకున్నాను. వీటిని మంచిగా మగ్గనిద్దాం ఒక 2 నిమిషాలు. దాంతోపాటు మనం ఇవన్నీ తొందరగా మగ్గడానికి ఉప్పు వేసుకున్నాము. ఒక్క మిరపకాయని 2 ముక్కలుగా కట్ చేసి వేసేసుకున్నాను. ఇలా ఒక్క 2 నిమిషాలు మెంతి కూర, కరివేపాకు వేగాలి అంతే. ఈ యొక్క ఆనియన్ వాటితో పాటు మగ్గిపోతుంది. ఇది మనకి స్లైసులు లాగా వస్తాయి, పెద్ద ముక్కలు. పప్పుచారు ఉడికిన తర్వాత తినేటప్పుడు బాగుంటుంది మనకి. అందుకోసమనే పెద్ద ముక్కలుగా కట్ చేసుకున్నాను. తర్వాత ఇప్పుడు మనము కట్ చేసి పెట్టుకున్నటువంటి ములక్కాడలు, క్యారెట్ ఉంది కదా, సొరకాయ ఉంటే సొరకాయ కూడా వేసుకోవచ్చు. సొరకాయ మరీ టూ మచ్ ప్రైస్ అనిపించింది, 40 రూపీస్. అంటే బుజ్జిగా ఉంది, ఇంత కూడా లేదు, గాజు వరకు కూడా లేదు, సన్నగా ఉండదు. ఒకప్పుడు 10 రూపాయలకి ఇచ్చేవాళ్ళు, ఇప్పుడు 40 రూపీస్ అంట. అవసరం వల్ల ఇంకా తీసుకురాలేదు. దీన్ని మూత పెట్టేసి మంచిగా మగ్గనిద్దాము. ఇంకా కొంచెం ఉప్పు వేసుకుందాము. తర్వాత పప్పుచారు వేసిన తర్వాత పప్పు వాటర్ ఇట్లా వేసాం కదా, అప్పుడు రిమైనింగ్ సాల్ట్ వేసేసుకుందాము. మూత పెట్టి మగ్గనిద్దాం. మూత కడిగి పెట్టుకుంటాను. మూత పెట్టేసి మగ్గనిద్దాము. తర్వాత వేడి నీళ్ళు పోసుకున్నాను, దాన్ని మళ్ళీ వేడి చేసిన. మళ్ళీ తాలింపు వేసే లోపల గోరవెచ్చకండి ఇంకా చల్లగింది. అబ్బి ఎన్నిసార్లు వేడి చేస్తాను అనేసి ఇంకా బంద్ చేసి సగంలో ఇంకో సగం ముక్క, అంటే ఒక దాంట్లో 4 పీసులు చేస్తాను, 1/4 చేసేసి వేసుకుంటాను. ఇంకొంచెం పెద్దకాయ అయితే 4 ముక్కలు కాదు 8 ముక్కలు చేస్తాను. ఇదిగోండి మనం వెజిటేబుల్స్ కడిగినటువంటి వాటర్ ఉన్నాయి కదా, వాటిని పాడేయకుండా ఇలా మొక్కలకి వేస్తే వాటర్ వేస్ట్ అవ్వకుండా ఉంటుంది. దాంతోపాటు మొక్కలు కాసే పోషకాలు అయితే పుష్కలంగా వస్తాయి. దీంట్లో 1/2 టీ స్పూన్ తేనె, ఇంత చాలు, వేసేసి కలిపేసుకుందాము. ఇది ఇలా మంచిగా మగ్గుతూ ఉంటుంది. మంచిగా మగ్గిన మధ్యలో ఒక్కసారి కలుపుకోవాలి. తర్వాత అవన్నీ మగ్గిపోయిన తర్వాత దాంట్లో అల్లం వెల్లిగడ్డ పేస్ట్ కానీ లేదంటే జీలకర్ర వేసేసి ఎల్లిపాయలు దంచన్న వేసేసుకోవాలి, బాగుంటుంది. ఇవి కాసేపు ఆస్వాదిస్తూ తాగేద్దాము. ఇక్కడైతే మనం వేసినటువంటి ఇంగ్రీడియంట్స్ అయితే మంచిగా మగ్గిపోయాయి. మనం వేసిన ములక్కాయ కావచ్చు, క్యారెట్ కావచ్చు, మంచిగా మగ్గిపోయింది. కాబట్టి ఈ స్టేజ్లో మనం అల్లం వెల్లిగడ్డ పేస్ట్ లేదు అంటే ఫ్రెష్గా దంచుకున్నటువంటి వెల్లుల్లి, దాంట్లో కొంచెం జీలకర్ర వేసి దంచేసైనా వేయచ్చు, టేస్ట్ బాగుంటుంది. ఏదైనా అప్పటికప్పుడు వేసుకుని అయితే బాగుంటుంది.
తర్వాత ఇవి రెండు కూడా ఒక 2 నిమిషాలు తాలింపులో మంచిగా మగ్గేలాగా మగ్గించుకుందాము. అంటే తాలింపులో వేగితే అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు మంచి కమ్మటి సువాసన వస్తుంది. ఆ యొక్క కర్రీకి కూడా మంచి టేస్ట్ అయితే వస్తుంది. తర్వాత దీంట్లో నేను మిరపకాయలు ఓన్లీ 4 అంటే 4 వేసాను కాబట్టి రిమైనింగ్ కారం వేస్తాను. ఆ యొక్క కారం కూడా ఈ స్టేజ్లోనే వేసేయాలి. అప్పుడే మనకి పప్పుచారుకి మంచి టేస్ట్ అయితే వస్తుంది. ఇవ్వండి. తర్వాత కారం మనం తినేటువంటి టేస్ట్ని బట్టి వేసుకోవచ్చు. ఒక 2 నిమిషాలు తర్వాత నేను ఆల్రెడీ ఈ యొక్క పప్పులో ఉసిరికాయలు వేసేసి నానబెట్టుకున్నాను కదా, ఉడికిపోయినాయి. దీంట్లో కొన్ని వాటర్ పోసేసి పల్చగా వేసేసి దీంట్లోకైతే మ్యాచ్ చేస్తాను. తర్వాత మనకు ఇంకెంత కావాలో చూసి దాన్ని బట్టి వేసేసుకోవచ్చు. రిమైనింగ్ వాటర్ వేసుకొని మంచిగా మరగనిద్దాం. మరిగేటప్పుడు దీంట్లో ఇంకేం వేయాలో చెప్తాను. వాటర్ వేసుకుందాం ఫ్రెండ్స్. ఇదిగోండి, దీంట్లో మనం కొత్తిమీర కూడా వేసేసాను. తర్వాత ధనియా పౌడర్, కొంచెం జీలకర్ర మెంతుల పౌడరు, దాని తర్వాత కొంచెం చక్కెర, ఇవి వేసేసుకున్నాం. చక్కెర వేస్తాను. ఇవ్వండి, మనకి ఈ యొక్క పప్పుచారు మనకి ఎంత చిక్కగా కావాలి, పల్చగా కావాలి, దాని కన్సిస్టెన్సీని బట్టి వాటర్ వేసుకోవాలి. వాటర్ వేసేసి సిమ్లో పెట్టేసుకొని పప్పుచారు మంచిగా మరిగేంతవరకు మరిగించుకోవాలి. మరుగుతూనే దాని యొక్క టేస్ట్ అయితే వస్తుంది. ఫ్లేమ్ అయితే పెద్ద పెట్టద్దు. ఫ్లేమ్ పెద్ద పెట్టామనుకోండి పప్పుచారు పొంగిపోయే ఛాన్సెస్ ఉంటుంది. ఒకవేళ పప్పుచారు పొంగిపోయిందంటే దాంట్లో ఉన్నటువంటి ఇంగ్రీడియంట్స్ అన్నీ మనకి పైన వచ్చే పొంగులోనే ఉంటుంది కదా, టేస్ట్ పొంగిపోకుండా చెక్ చేసుకుంటూ ఉండాలి. అదే సిమ్లో పెట్టేసుకున్నాం అనుకోండి మంచిగా మరిగి టేస్ట్ మరింత ఎక్కువ అవుతుంది అనమాట. మినిమం ఒక 1 ఇంచ్ వరకు తగ్గేంత వరకు మరిగించుకోవాలి. స్టవ్ అయితే చిన్నగా పెట్టేస్తున్నాను. మరుగుతూ ఉంటే మధ్య మధ్య చెక్ చేసుకుంటూ ఉండాలి. ఎందుకంటే సిమ్లో పెడతాం కాబట్టి పప్పు కింద సెటిల్ అవుతుంది కదా, అడగంటే ఛాన్సెస్ ఉంటుంది. దట్టి మనం పెట్టిన స్టీల్ గిన్నె కదా, తొందరగా అడగంటుతుంది అనమాట. అందుకని చెక్ చేసుకోవాలి.